గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన హాస్టల్లో చదువుకునేటువంటి విద్యార్థుల దగ్గర విద్యార్థులకు భోజనాలు వడ్డించేటువంటి వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెబాట పట్టారు. 15,000 వచ్చే జీతాన్ని 11,000 కుదించడంతో ఇదేమి అన్యాయమో, ఇదేమి దుర్మార్గము అని చెప్పేసి 6 నెలలుగా అధికారులతోటి ప్రభుత్వంతో పోరాడి అలసిపోయి సమ్మెబాటకు వచ్చారు. న్యాయమైనటువంటి డిమాండ్ని ఈరోజు తెర మీదకి తీసుకొచ్చి విద్యార్థులని భోజనాలు పెట్టేటువంటిది మేము గతంలో 100 మందికి 3 వర్కర్లు ఉండేటువంటి దగ్గర ఈరోజు 300 మంది విద్యార్థులకి 500 మంది విద్యార్థులకి మేమే భోజనాలు పెడుతున్నటువంటి పరిస్థితి, 2-3 పెట్టేటువంటి పరిస్థితి, వర్కర్స్ షార్టేజ్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి న్యాయమైన డిమాండ్లతోటి ఈరోజు సమ్మెబాటకు వచ్చారు. వాళ్ళది న్యాయమైన డిమాండు. ఆ డిమాండ్కి వాళ్ళ సమ్మెకి జార్జి రెడ్డి పీడిఎస్ పూర్తిగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. ఈ మద్దతుతో పాటు మేము ఈరోజు ఖమ్మం కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన హాస్టల్లో చదువుకునేటువంటి విద్యార్థులు, వేలాది మంది విద్యార్థులు ఈరోజు భోజనం మధ్యాహ్నం టిఫిన్, ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం డిన్నరు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి విద్యార్థులే ప్రిపేర్ చేసుకునేటువంటి పరిస్థితి ఏంటి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికే హాస్టల్స్లో ఈ ఉదయం పూట కాలేజీలకు వెళ్లకుండా కొంతమంది విద్యార్థులు ఎమర్జెన్సీగా టిఫిన్ చేయకుండా కూడా కాలేజీకి క్లాసులకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ కొంతమంది విద్యార్థులు సీనియర్స్, డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు, పీజీ చేసేవాళ్ళు, వాళ్ళు ఈ మిగతా పిల్లలకి వంట ప్రిపేర్ చేసే పనులు, కూరగాయలు కట్ చేసి భోజనాలు వడ్డించి వాళ్ళని కేవలం మిగతా పిల్లల్ని, చిన్న పిల్లల్ని బయటికి పంపించేటువంటి పరిస్థితి, పనిలోని మిగతా పిల్లలు నిమగ్నమైనటువంటి పరిస్థితి ఈరోజు హాస్టల్లో ఉన్నది. దీనివలన విద్యార్థులు సఫర్ అవుతున్నారు, విద్యకు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థులతో పని చేయించడం ఏందని విద్యార్థి సంఘాలుగా మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే ఈ కార్మికుల డిమాండ్ని న్యాయమైన డిమాండ్గా స్వీకరించి పరిష్కరించాలని, అదేవిధంగా వీళ్ళ మీద సమ్మెక బోతాని నోటీస్ ఇచ్చినాక కూడా డీడీ గారిని కానీ ఏటీడీఓ గారిని కానీ బహిరంగంగా ప్రత్యక్షంగా బెదిరింపులు, బ్లాక్మెయిల్ చేసినటువంటి తీరుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలి. తక్షణమే సాయంత్రం పూట డిన్నర్కి సంబంధించినటువంటిది ఇదే వర్కర్లతోటి చేపించే విధంగా సానుకూలంగా వీళ్ళ పట్ల నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. గిరిజన వసతి గృహాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఇవాళ సమ్మెబాట పట్టడం జరిగింది. వాళ్ళు ప్రధానంగా వాళ్ళు కోరుకునే కోరికలు ఏంటంటే, మాకు జీతభత్యాలు పెంచండి, ఏదైతే జీవోలు ఉన్నాయో జీవో ప్రకారం నెలకి 26,000 రూపాయలు జీతం పెంచాలని చెప్పేసి గతం నుంచి కూడా వాళ్ళు డైలీ వేజ్ వర్కర్స్ కావచ్చు, కాంట్రాక్ట్స్ కావచ్చు, అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గత ఒక 30 ఏళ్ళ నుంచి వాళ్ళు ఈ ఆ వసతి గృహాల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం వాళ్ళు 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పుడు కూడా కనీసం మినిమం గ్రాంట్ ప్రకారం కూడా వాళ్ళకి జీతభత్యాలు చెల్లించకపోవడం అంటే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా, పాలకులు ఎవరున్న అధికారంలో ఉన్నా ఇవాళ కార్మికులకు ఇస్తున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము ఏఐసెఫ్గా, మిగతా వామపక్ష విద్యార్థి సంఘాలుగా ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి తక్షణమే ఇవాళ విద్యార్థులు ఈరోజు సమ్మెకు వచ్చినటువంటి కార్మికులు సమ్మెకు రావడంతో విద్యార్థులు ఇవాళ మార్నింగ్ టిఫిన్ చేయలేదు, మధ్యాహ్నం భోజనం లేదు, సాయంత్రం భోజనం లేదు. ఇవాళ మార్నింగ్ టిఫిన్ చేయకుండా ఇవాళ కళాశాలకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని వసతి గృహాలలో విద్యార్థులు వాళ్ళే వంటను కూడా తయారు చేసుకొని బాక్స్ తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఎవరైతే డైలీ వేజ్ వర్కర్స్ కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి వసతి గృహాల కార్మికుల సమస్యలు, న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కరించి వాళ్ళ హాస్టల్ విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకి పునాదులు వేయాలని చెప్పేసి ఏఐసెఫ్గా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.